కృష్ణుడు ఆత్మబోధంలో ప్రొఫెసర్, పండితోత్తముడు. ఏం చెప్తున్నాడు ఆయన? నైనం చిందంతి శస్త్రాన్ని, నైనం దహతి పావక, నైనం క్లేదయింత్యాగవు, నశోషయతి మార్త. నాయన ఆ పదార్థాన్ని ఏమీ చేయలేదు, అది ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు అదే. నువ్వు ఆ భీష్ముడిని, కర్ణుడిని, దుర్యోధనుడిని చంపుతావు అనుకుంటున్నావు. వాడి శరీరాన్ని చంపగలవు కానీ వాళ్ళని చంపలేవు నువ్వు. వాళ్ళు కూడా నీ శరీరాన్ని చంపగలరు కానీ నిన్ను చంపలేరు. ఏది చంపబడుతుందంటే శరీరం చంపబడుతుంది కానీ ఆత్మ చంపబడదు. ఆ శరీరాన్ని నేను ఎప్పుడే చంపేశాను, నువ్వు ఊరికే చంపు అన్నాడు ఆయన. వాడి శరీరంలో ఉండడానికి వీలని చెప్పి నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను, నువ్వు ఊరికే బాణాలు వేయ అన్నాడు. అంతే. నిమిత్త మాత్రం భవార్జున. ఈ చావు లేని దానికోసం ఎవడు ఏడవకూడదు, ఏడ్చేవాడు ఆ పండితుడు అని చెప్పాడు. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండిత. సో వెలిసి అంతా కూడా ఆత్మ సిద్ధాంతం మీద అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సబ్జెక్ట్. ఏ చెట్టు అయినా విత్తనం నుంచి ప్రారంభమవుతుంది. ఆ విత్తనం ఎక్కడ దాకా పోతుందంటే చెట్టు దాకా పోతుంది. ప్రారంభం విత్తనం నుంచే. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ సిద్ధాంతము ఆత్మ సిద్ధాంతం. నువ్వు ఆత్మవు. నేను సంగీతం నేర్చుకున్నప్పుడు శృతి లేదు అనేవాడు మా గురువు గారు. నాకు అర్థం కాలేదు కదా, శృతి అంటే ఏంటో తెలియదు. లయ లేదు అనేవాడు, అర్థం కాలేదు నాకు. ఆ శృతి లయ అంటే ఏంటో తెలుసుకుని 10 సంవత్సరాలు పట్టింది సంగీతం నేర్చుకోవడానికి. అప్పుడు ఓహో ఇదా శృతి ఇదా లయ. ముందే ఎలా అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. అలాగే ఆధ్యాత్మిక విద్య మొదలుపెట్టంగానే నువ్వు ఆత్మ అనగానే నేను ఆత్మని నీకు ఎలా తెలుస్తుంది? నేను తెలియదు. నీకు క్రమేపీ తెలుస్తుందాయా? నువ్వు మగవాడిగానే పుడతావు కానీ మగతనం అంటే ఏంటో నీకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. పుట్టినప్పుడే నీకు మగతనం అంటే తెలుస్తుంది ఏంటి, ఆడతనం అంటే తెలుస్తుంది ఏంటి? నువ్వు పెద్దగా పెరిగిన తర్వాత మగ అంటే ఏంటి, ఆడ అంటే తెలుస్తుంది. పుట్టినగానే తెలుస్తుంది ఏంటి? తెలియదు కదా. అలాగే ఆత్మ విద్యలో నువ్వు ఆత్మ అని చెప్పిన మొదలుపెట్టినట్టు మనకి ఏం అర్థం కాదు కానీ అది నేర్చుకోవాల్సిందే. ఆ పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఆ దిద్దాల్సిందే. ఆ దిద్దాల్సిందే. పరంపరగా నువ్వు కాళిదాసు షేక్స్పియర్ అవుతావు కానీ ఇప్పుడు ఆ దిద్దాల్సిందే. మొట్టమొదటి సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతము.